వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. 2025-26కి సంబంధించి కేంద్ర బడ్జెట్ 2025 ఫిబ్రవరి 1న ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నప్పటి నుంచి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెడుతున్న బడ్జెట్లలో ఇది 8వ బడ్జెట్. ఈ 8వ బడ్జెట్ అంటే గతంలో మనకి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ గారు ప్రవేశపెట్టిన 8 బడ్జెట్ల రికార్డు తోటి ఈ నిర్మలా సీతారామన్ గారు నిన్న ప్రవేశపెట్టిన శనివారం రోజు నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్ 8వ బడ్జెట్ సమంగా అంటే రికార్డును సమం చేయడం జరిగింది. ప్రణబ్ ముఖర్జీ గారి పేరిట ఉన్న 8 బడ్జెట్లు ప్రవేశపెట్టిన రికార్డును ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న నిర్మలా సీతారామన్ గారు సమం చేశారు. ఈ అంశం ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది అని అంటే భారతదేశంలో అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టింది ఎవరు అని అంటే మాజీ ప్రధాని అయిన మొరార్జీ దేశాయ్ గారు మొత్తంగా 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి భారతదేశంలో అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన రికార్డులో ఉన్నారు. మొదటి స్థానంలో ఉన్నారు. 2వ స్థానంలో మాజీ ఆర్థిక మంత్రి అయిన పి చిదంబరం గారు 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన చరిత్రలో 2వ స్థానంలో ఎవరు ఉన్నారు? ఇక్కడ చిదంబరం గారు ఉన్నారు. ఈ అంశాలు ఒకసారి చూసుకొని ఇప్పుడు ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు 2019లో మొదటిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రస్తుతం 2025-26 సంవత్సరానికి కానీ మొత్తంగా 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో ఒకటి తాత్కాలిక బడ్జెట్, ఇంటర్మ్ బడ్జెట్ ఒకటి ఉంటే మిగతా 7 బడ్జెట్లు పూర్తి స్థాయి బడ్జెట్లు ఉన్నాయి. మొత్తంగా 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు 2025-26 సంవత్సరం యొక్క బడ్జెట్ తోటి కలిపి. ఈ అంశాలు చూసుకోండి. నెక్స్ట్ ఏంటిది అని అంటే బడ్జెట్ ప్రసంగం ఎన్ని నిమిషాలలో ముగిసింది ఇది కూడా ఒకసారి చూడాలి. 2025-26 సంవత్సరానికి గాను పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం ఎన్ని నిమిషాల్లో ముగిసిందంటే 74 నిమిషాల్లో ముగియడం జరిగింది. 74 నిమిషాల్లో ముగిస్తే మొత్తంగా నిర్మలా సీతారామన్ గారు మొత్తంగా ప్రవేశపెట్టిన 8 బడ్జెట్లలో అత్యల్ప కాలం అనగా తక్కువ సమయంలో బడ్జెట్ ముగిసింది కూడా ఈ నిన్న ప్రవేశపెట్టిన శనివారం రోజు నాడు ప్రవేశపెట్టిన బడ్జెటే తక్కువ సమయంలో ప్రసంగం ముగించడం జరిగింది. 2020-21 సంవత్సరంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ గారు 2 గంటల 42 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేయడం జరిగింది. ఎప్పుడు? 2020-21 సంవత్సరంలో 2 గంటల 42 నిమిషాలు మొత్తంగా 162 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేసి భారతదేశంలో అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన ఆర్థిక మంత్రిగా కూడా చరిత్ర సృష్టించింది నిర్మలా సీతారామన్ గారే. తర్వాత 162 నిమిషాల తర్వాత బడ్జెట్ అంటే రెండవసారి కూడా ఎక్కువ సమయం బడ్జెట్ ప్రసంగించింది కూడా నిర్మలా సీతారామన్ గారే. ఎప్పుడు? 2019-20 బడ్జెట్లో 137 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేయడం జరిగింది. తను ప్రవేశపెట్టిన మొత్తం 8 బడ్జెట్లలో అత్యల్ప సమయం అనగా తక్కువ సమయంలో బడ్జెట్ ప్రసంగం ముగిసింది ఎప్పుడు? 2025-26 బడ్జెట్. ఎన్ని నిమిషాలు? 74 నిమిషాలలో బడ్జెట్ ప్రసంగం ముగియడం జరిగింది. ఈ ప్రాథమిక అంశాలు ఏ బడ్జెట్కైనా మనం చూసుకోవాలి. ఎవరు ప్రవేశపెట్టిరు, వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నవది, మొత్తంగా బడ్జెట్లో అత్యధికంగా ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరు, 2వ స్థానంలో ఉన్నది ఎవరు, ప్రస్తుతం ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి ఎన్నవ స్థానంలో, ఎన్నిసార్లు ప్రవేశపెట్టారు, ఈ అంశాలు చూసుకోవాలి. బడ్జెట్ ప్రసంగం యొక్క సమయం ఎంత, ఈ అంశాలు చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటిదంటే మొత్తం బడ్జెట్ 2025-26 సంవత్సరానికి గాను మొత్తం బడ్జెట్ అనేది మొట్టమొదటిసారిగా 50 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడు? 2025-26 సంవత్సరం యొక్క కేంద్ర బడ్జెట్లో. ఈ బడ్జెట్లో ఎంత ఉంది ఇప్పుడు? 50,65,345 కోట్లు. 50,65,345 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా. మనం రెవెన్యూ వసూలు, మూలధన వసూలు, రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయంకి సంబంధించిన అంశాల గురించి తర్వాత మాట్లాడదాం. మొత్తం బడ్జెట్, ఆ బడ్జెట్కి రెవెన్యూ రాబడి ఏ విధంగా వస్తుంది, రెవెన్యూ వ్యయం ఏ విధంగా పోతుంది. రెవెన్యూ రాబడి అంటే ఏంటిది? ప్రభుత్వము ప్రస్తుత సంవత్సరానికి అనగా 2025-26 సంవత్సరానికి ప్రవేశపెడుతున్న బడ్జెట్ కాబట్టి 2025-26 సంవత్సరానికి గాను సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి వచ్చే రాబడిని ఏమంటాం? రెవెన్యూ రాబడి అంటున్నాం. ప్రభుత్వానికి అంటే ప్రభుత్వము 2025-26 సంవత్సరానికి గాను సాధారణ పరిపాలనలో భాగంగా చేసే వ్యయాన్ని ఏమంటాం? ఇక్కడ రెవెన్యూ వ్యయం అంటాం. రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం డెఫినేషన్ అనేది చూసుకోవాలి. ఏ విధంగా అంటే ప్రభుత్వం ప్రస్తుత సంవత్సరానికి అంటే ఇప్పుడు మనం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏంటి? 2025-26 సంవత్సరానికి సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏంది? రెవెన్యూ రాబడి. సాధారణ పరిపాలనలో భాగంగా చేసే వ్యయం ఏంటిది? రెవెన్యూ వ్యయము. ఏ సంవత్సరానికి?
ప్రస్తుత సంవత్సరం అంటున్నాం, డెఫినేషన్లో ప్రస్తుత సంవత్సరం మనం ఏమనుకోవాలి, 2025-26 సంవత్సర బడ్జెట్. నెక్స్ట్ ఇయర్ అయితే 2026-27 బడ్జెట్ అనుకోవాలి. ప్రస్తుతం ఏంటిది, 2025-26 సంవత్సరానికి గాను సాధారణ పరిపాలనలో భాగంగా చేసే వ్యయం గురించి తెలియజేసేది రెవెన్యూ వ్యయం. రెవెన్యూ రాబడి ఏ విధంగా వస్తుంది, రెవెన్యూ వ్యయం ఏ విధంగా పోతుంది అనేది మనం ఒకసారి చూస్తే మొత్తం బడ్జెట్ ఎంత, 50,65,345 కోట్లు అంటున్నాం కదా. ఈ రాబడికి సంబంధించిన వివరాలు, బడ్జెట్కి సంబంధించిన వివరాల్లో రాబడి వ్యయం ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ రూపాయి రాక రూపాయి పోక అంటే ఆదాయం ఏ విధంగా వస్తుంది, ఆదాయం ఏ విధంగా ఖర్చు అవుతుంది, వ్యయం ఏ విధంగా వెళ్తుంది, ఈ అంశాలు చూడాలి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు బడ్జెట్లో అంటే పైసల్లో ఇచ్చిండు. పైసల్లో అని అంటే ఇప్పుడు 1 రూపాయి ఉంది, 1 రూపాయికి ఎన్ని పైసలు, 100 పైసలు. మొత్తంగా ఈ వీటి నుంచి వచ్చే మొత్తం ఆదాయము 100 పైసలకు సమానం. 100 పైసలకు సమానం అంటే 1 రూపాయికి సమానం. 1 రూపాయి అంటే ఏంది, రెవెన్యూ రాబడి ఎంత ఉందో ఆ ఇన్కమ్ మొత్తం కలిపితే ఈ 1 రూపాయి. మనకి పైసల్లో మెన్షన్ చేసింది కాబట్టి ఎంత వస్తుంది ఎంత పోతుంది అనే అంశాలు చూసుకోవాలి. ఇప్పుడు ఆదాయ పన్ను 22 పైసలు అంటే 22 పైసలు కాదు, దీని విలువ ఎంత ఉందో అది 22 పైసలకు సమానం. ఈ అంశం చూసుకోవాలి. రూపాయి రాక 2024 నవంబర్ 17-18లో గ్రూప్ 3 ఎగ్జామ్ నిర్వహించింది TGPSC. ఈ గ్రూప్ 3 ఎగ్జామ్లో నవంబర్ 18 నాడు జరిగిన ఎగ్జామ్లో ఎకానమీ పేపర్లో ఈ అంశం పైన క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ ఏంటిది అంటే 2024-25 కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వానికి వచ్చే రాబడి మార్గాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి. డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. దాంట్లో ఆన్సర్ ఫస్ట్ ఏముంది అని అంటే మార్కెట్ రుణాలు, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, GST, కార్పొరేషన్ ట్యాక్స్. ఈ ఆర్డర్ అనేది సరైన వరుస క్రమం పెట్టిన వాళ్ళది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు మెన్షన్ చేసిన ఈ క్వశ్చన్ పదే అంటున్నా అంటే ప్రభుత్వానికి వచ్చే రాబడి మార్గాలలో రుణాలను పరిగణించరు. ఆన్సర్లు ఏం చేస్తారు, వెంటనే GST కానీ లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ కస్టమ్స్ డ్యూటీ కానీ లేదా కార్పొరేషన్ ట్యాక్స్ ఈ వీటిపైనే మనం దృష్టి సారిస్తాం. మొన్న ఇచ్చిన క్వశ్చన్లో మార్కెట్ రుణాలు కూడా మెన్షన్ చేసిరు ఆప్షన్లో. సో ఇవన్నీ మనం చూసుకోవాలి. క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు, 2025-26 సంవత్సరానికి గాను ప్రభుత్వానికి వచ్చే రాబడి మార్గాలలో క్రింది వాటిని వరుస క్రమంలో అమర్చండి అనే క్వశ్చన్ వస్తే వాటిలో ఇప్పుడు వేటి నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది వాటి ఆర్డర్ మనం చూసుకోవాలి. పదే చెప్తున్నా, బడ్జెట్ చదివితే బడ్జెట్ మొత్తం చదివితే మనకి అర్థం కాకపోతే ఏం చేయలేదు. బడ్జెట్ని ఏ విధంగా చదవాలి అంటే మనకి సిలబస్లో ప్రత్యేకంగా TGPSC గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 3లో సిలబస్లో బడ్జెట్ అనే ప్రత్యేకంగా మెన్షన్ చేశారు కాబట్టి బడ్జెట్కి సంబంధించిన పదజాలాలపైన అవగాహన ఉండాలి. ఏ సంవత్సరానికి గాను ఆ సంవత్సరంలో బడ్జెట్లో ఏ అంశాలు పొందుపరుస్తారో ఆ అంశాలు చూడాలి. ఈ మొత్తంగా చూస్తూ ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి, ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చినాయి ఆ అంశాలను చూస్తూ ప్రస్తుతం మనం చదివే ప్రతి అంశాన్ని క్వశ్చన్ రూపంలోకి మనమే కన్వర్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే చదివిన ప్రతి అంశాన్ని క్వశ్చన్ రూపంలోకి మనం మార్చుకుంటామో ఉద్యోగానికి దగ్గర అవుతున్నట్టు అర్థం. ఆ అంశాలు చూసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే చదవంగానే ఇవి రావడానికి ఇవన్నీ సంఖ్యలు పదే రాస్తే వస్తాయి. 1-2 సార్లు రాయాలి, చదవాలి, క్వశ్చన్ రూపంలో తయారు చేసుకోవాలి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఇలాంటి క్వశ్చన్ ఏమైనా వచ్చిందా ఈ అంశాలను చూసుకోవాలి. ప్రస్తుతానికి రూపాయి రాక పైసలు అంటున్నాం కదా, వేటి నుంచి అధిక ఆదాయం వస్తుంది అంశాలను చూద్దాం. ఆదాయపు పన్ను 22 పైసలు. తర్వాత అప్పులు అంటే మార్కెట్ రుణాలు, మార్కెట్ బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్. మార్కెట్ రుణాలు అప్పులు ఏంది 24 పైసలు వస్తుంది. 1 రూపాయిలో 24 పైసలు రాబడి అప్పుల నుంచే వస్తుంది. నెక్స్ట్ పన్నేతర రాబడి నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత ఉంది, ఇక్కడ 9 పైసలు ఉంది. నెక్స్ట్ రుణేతర మూలధన రాబడి 1 పైసలు. నెక్స్ట్ ఏంటి కస్టమ్స్ డ్యూటీ, కస్టమ్స్ సుంకాలు 4 పైసలు ఉంది. కార్పొరేట్ ట్యాక్స్ ఎంత 17, కార్పొరేట్ ట్యాక్స్ 17. నెక్స్ట్ GST అదర్ ట్యాక్సెస్, GST ఇతర పన్నులు 18 పైసలు ఉంది ఇక్కడ. నెక్స్ట్ కేంద్ర ఎక్సైజ్ సుంకాలు 5 పైసలు ఉంది. ఇప్పుడు దీంట్లో ఆర్డర్ చూడాలి. ఆర్డర్ ఇప్పుడు మనం చదివేదంతా క్వశ్చన్ కోసమే కాబట్టి అది కరెక్ట్ పెట్టాలి అంటే మనం ఆర్డర్ చూడాలి. నెక్స్ట్ ఏంటిది, ఇప్పుడు ఇక్కడ మార్కెట్ రుణాలు ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఎందుకు 24 పైసలు వస్తున్నాయి అప్పుల నుంచి. నెక్స్ట్ ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎంత వస్తున్నాయి, ఇక్కడ 22 పైసలు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తున్నాయి. తర్వాత స్థానంలో ఏది ఉంది, ఇక్కడ GST అండ్ ఇతర పన్నులు. GST నుంచి ఈ 3rd ప్లేస్లో GST. ప్రభుత్వానికి వచ్చే రాబడి మార్గాల వరుస క్రమం గుర్తించాలి
అనే క్వశ్చన్కి మనం ఆన్సర్ చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ ఏంటిది రుణాలు, అప్పులు, నెక్స్ట్ ఏంది ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత జిఎస్టీ, ఆ తర్వాత స్థానంలో కార్పొరేట్ ట్యాక్స్. కార్పొరేట్ ట్యాక్స్ నుంచి ఎంత 17 పైసలు వస్తున్నాయి. కార్పొరేట్ ట్యాక్స్ 4th ప్లేస్లో ఉంది. ఇక 5th ప్లేస్ ఏంటిది? ఈ 4 వరుస క్రమం గుర్తిస్తే ఆల్మోస్ట్ మనం ఆన్సర్ మనకు వచ్చినట్టే. ఎక్కువగా ఆప్షన్లు 5 ఆప్షన్స్ ఇస్తారు, మెయిన్గా 4 ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవి చూసుకోవాలి. ఫస్ట్ అప్పులు, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత జిఎస్టీ, తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్. ఇలా మొత్తంగా రాబడి వరుస క్రమాన్ని గుర్తించండి అంటే ఈ 4 చూసుకోవాలి. లేకుండా ఇంకో విధంగా క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే ప్రభుత్వానికి వచ్చే రాబడి మార్గాలలో పన్నుల వాటాలో వరుస క్రమాన్ని గుర్తించండి. ట్యాక్సెస్ పరంగా ఆర్డర్ అడిగిర్రు అనుకో, అప్పుడు ఏం చేయాలి? మార్కెట్ రుణాలు అనేది మనకి ఇందులో ఆప్షన్లో మనం చూజ్ చేసుకోవద్దు. అప్పుడు ట్యాక్సెస్ పరంగా క్వశ్చన్ వచ్చింది, ప్రభుత్వానికి వచ్చే రాబడి మార్గాలలో ట్యాక్సెస్ పరంగా వచ్చే రాబడి వరుస క్రమాన్ని గుర్తించండి, పన్నుల వరుస క్రమాన్ని గుర్తించండి అని క్వశ్చన్ వస్తే అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఫస్ట్, తర్వాత జిఎస్టీ సెకండ్, తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్ 3rd ప్లేస్లో ఉంటుంది. నెక్స్ట్ ఏముంది? ఎక్సైజ్ సుంకాలు 4th ప్లేస్, తర్వాత కస్టమ్స్ డ్యూటీ 5th ప్లేస్. ఈ ఆర్డర్ చూడ. ట్యాక్సెస్ పరంగా క్వశ్చన్ అడుగుతున్నారా లేదా మొత్తం రెవెన్యూ రిసిట్స్ ప్రకారం, రెవెన్యూ రాబడి ప్రకారం క్వశ్చన్ అడుగుతున్నారా? ఈ అంశాలను మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ట్యాక్సెస్ ప్రకారం అంటే ఆదాయపు పన్ను, నెక్స్ట్ జిఎస్టీ, తర్వాత కార్పొరేషన్ ట్యాక్స్, తర్వాత ఏంటి? ఎక్సైజ్ సుంకాలు, కస్టమ్స్ సుంకాలు. ప్రతి దాని గురించి వివరణ కొంచెం ఎక్కువ సమయమైనా వినండి. ఎందుకంటే క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే బడ్జెట్ మొత్తం మనం మాట్లాడుకుంటాం. బడ్జెట్ అనేది 2-3 గంటల్లో చదివేసి అయిపోకూడదామంటే ఇక్కడ కుదరదు. మళ్ళీ చెప్తున్నా, క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే బడ్జెట్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ అంశాలు చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది? కేంద్ర బడ్జెట్ 2025-26. మనం దేని గురించి మాట్లాడుతున్నాం ఫస్ట్ అది క్లారిటీ ఉండాలి. రూపాయి వ్యయం, దేనిపైన వ్యయం ఎక్కువ చేస్తున్నాం? ప్రభుత్వము ప్రస్తుత సంవత్సరానికి గాను అనగా 2025-26 సంవత్సరానికి గాను సాధారణ పరిపాలనలో భాగంగా చేసే వ్యయాన్నే రెవెన్యూ వ్యయం అంటాం. రాబడి ఇది వ్యయం. ఈ వ్యయం ఏ విధంగా చేస్తున్నాం? నెక్స్ట్ పెన్షన్లకి ఎంత పోతుంది? 4 పైసలు పోతుంది. ₹1 4 పైసలు పెన్షన్లకు మెన్షన్ చేస్తున్నాం. నెక్స్ట్ వడ్డీ చెల్లింపులు, ₹1 వడ్డీ చెల్లింపులకు అధిక ఆదాయం చేయడం జరుగుతుంది. ఎంత? 20 పైసలు చేయడం జరుగుతుంది. 20 పైసలు అని అంటే ఎంతకి సమానము అంటే కేంద్ర బడ్జెట్ ఎంత? మొత్తంగా 50,65,345 కోట్లు కదా కేంద్ర బడ్జెట్. ఈ కేంద్ర బడ్జెట్లో వడ్డీ చెల్లింపులు ఇప్పుడు 20 పైసలు అంటున్నాం కదా ₹1. ఈ వడ్డీ చెల్లింపులు ఎన్ని లక్షల కోట్లు అంటే 12,76,338 కోట్లు. 12,76,338 కోట్లు వడ్డీ చెల్లింపులకే వెళ్తుంది. ఇక్కడ రూపాయలు ఎంత ఉంది? 20 పైసలు ఉంది వడ్డీ చెల్లింపులు. మొత్తం ఆదాయం పరంగా చూస్తే ఎంత ఉంది? ఇక్కడ 12,76,338 కోట్లు. మనం ఏం చేస్తున్నాం? రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం అనేది పైసల్లో చూస్తున్నాం. ఫస్ట్ ఒక ఓవర్ వ్యూ చూస్తున్నాం, తర్వాత ఈ బడ్జెట్. ఈ అంశాలు అడగరండి, ఈ సంఖ్యలు అడగరు, జస్ట్ కాన్సెప్ట్ ఆర్డర్ అడుగుతారు. ఆ ఆర్డర్ మాత్రమే మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది? వడ్డీ చెల్లింపుల తర్వాత రాయితీలు ఎంత? 16 పైసలు రాయితీలకు వెళ్తుంది ఇక్కడ. నెక్స్ట్ డిఫెన్స్కి పెట్టే ఖర్చు ఎంత? 6 పైసలు. నెక్స్ట్ 22 పైసలు పన్నులు సుంకాలలో రాష్ట్రాల వాటా అంటున్నాం కదా. పన్నులు సుంకాలలో రాష్ట్రాల వాటా, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా అని చెప్పి మనకి రాష్ట్ర పబ్లిక్ ఫినాన్స్ అనే ఆర్థిక సర్వేలో ఒకటి అంశం ఉంటుంది కదా. కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే ఆదాయము ఇవేంటి అసలు ముఖ్యంగా అంటే కేంద్రము మొత్తంగా 5 రకాల పన్నులు విధిస్తుంది. ఈ 5 రకాల పన్నులో ఒక రకమైన ట్యాక్స్ ఏంటిది అని అంటే కేంద్రమే ట్యాక్స్ వేస్తుంది, కేంద్రమే పన్ను విధించి కేంద్రమే పన్ను వసూలు చేస్తుంది. ఈ వచ్చిన మొత్తం ఆదాయం ఉంటుంది కదా, ఈ వచ్చిన మొత్తం ఆదాయాన్ని ఫైనాన్స్ కమిషన్, కేంద్ర ఆర్థిక సంఘం ఏం చేస్తుంది? వచ్చిన మొత్తం ఆదాయంలో కేంద్రానికి కొంచెం వాటా, రాష్ట్రాలు, కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య పంచబడే పన్నులు. ఇది అదే కేంద్రం విధించే 5 రకాల ట్యాక్స్లలో ఒక రకమైన ట్యాక్స్ కేంద్రం విధించి వసూలు చేస్తే వచ్చిన ఆదాయం ఉంటుంది కదా, ఈ ఆదాయాన్ని ఆర్థిక సంఘము కేంద్రానికి మరియు ఈ రాష్ట్రాల మధ్య పంచబడే పన్నులకు శాతాలను కేటాయించడం జరుగుతుంది. 15వ ఆర్థిక సంఘము కేంద్రానికి రాష్ట్రాల మధ్య పంచబడే వాటాలలో రాష్ట్రాల యొక్క వాటాను 41% సూచించి జమ్మూ కాశ్మీర్కి 1% కేటాయించడం జరిగింది. మొత్తంగా రాష్ట్రాలకు ఎంత ఇచ్చారు? 42% కేటాయించారు రాష్ట్రాలకు. ఈ అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ 41% రాష్ట్రాల వాటాలు ఉంటాయి కదా,
ఈ 41% రాష్ట్రాల యొక్క వాటా, 1% జమ్మూ కాశ్మీర్ యొక్క వాటా ఉంది కదా, ఈ మొత్తం అమౌంట్ 22 పైసలు. ఈ అంశాలు కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది, ఆర్థిక సంఘం బదిలీలు, ఇతర బదిలీలు, గ్రాంట్ల రూపంలో ఇచ్చే ఆదాయం. నెక్స్ట్ కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఈ అంశాలకు ఎంత, 8 పైసలు పోతుంది. ఇతర వ్యయం ఎంత, 8 పైసలు. ఈ అంశాలు మొత్తంగా చూసుకోవాలి. ఎన్ని పైసలు వెళ్తున్నాయి, ఎన్ని పైసలు వస్తున్నాయి, పైసల రూపంలో వచ్చే ఆర్డరు, పైసల రూపంలో వెళ్ళేది. ఇందులో కూడా ఇప్పుడు వ్యయం దేనిలో అధికంగా అవుతుంది ఇప్పుడు చూడాలి. కేంద్ర బడ్జెట్లో ఆదాయం వేటికి అధికంగా ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆర్థిక సంఘం రాష్ట్రాల వాటాలో 22 పైసలు, ఇది మొదటి స్థానంలో ఉంటుంది. నెక్స్ట్ వడ్డీ చెల్లింపులు 2వ స్థానంలో ఉంటుంది. తర్వాత రాయితీలు 3వ స్థానంలో ఉంటుంది. నెక్స్ట్ ఏంటిది, ఇక్కడ పన్నులు, సుంకాలు, రక్షణకి 8% ఉన్నది. ఆర్థిక సంఘం బదిలీలు, ఇతర బదిలీలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు 4th ప్లేస్ ఉన్నాయి. ఈ 3 ఆర్డర్ గుర్తు పెట్టుకుంటే 4th ప్లేస్కి ఈ అంశం అని ఇవ్వచ్చు, ఈ అంశం అని ఇవ్వచ్చు, ఈ అంశం అని ఏదని ఇవ్వచ్చు ఆప్షన్లో. అది మనం చూజ్ చేసుకుంటే అయిపోతుంది. మొత్తంగా రూపాయి రాక విషయంలో క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, రూపాయి వెళ్ళడంలో ఏ విధంగా క్వశ్చన్ వస్తుంది, ఈ అంశాలు మనం చూసుకోవాలి. నెక్స్ట్ బడ్జెట్ సమగ్ర స్వరూపం కోట్లలో. బడ్జెట్ యొక్క సమగ్ర స్వరూపం కోట్లలో 2025-26 సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు. ఈ బడ్జెట్ అంచనాలలో ఈ విలువల గురించి ఎప్పుడు కూడా ప్రశ్నలు అడగరు. మళ్ళీ చెప్తున్నా, ఈ సంఖ్యల పైన ప్రశ్నలు రావండి. మనం బడ్జెట్ 2025-26 సంవత్సరానికి అంటే చేయబోయే వ్యయము, వచ్చే ఆదాయం 2 ఊహించి మనం దీన్ని లిఖితపూర్వకంగా మనం వెలువరుస్తున్నాం. అసలు బడ్జెట్ యొక్క ముఖ్య నిర్వచనం ఏంటిదండి, ప్రభుత్వము రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయానికి సంబంధించి వ్రాతపూర్వకంగా తెలియజేసే కోశ నివేదికనే బడ్జెట్ అంటాం. ఇది ఏ విధంగా రాబోయే ఆర్థిక సంవత్సరం గురించి మనం ఊహించి రాసేది. ఇదంతా బడ్జెట్ ఇంత వస్తుంది, పనుల ద్వారా ఇంత వ్యయం చేయగలుగుతాం. కానీ వీటి సంఖ్యలు ఎప్పుడు మారుతాయి, మనకి ఎకనామిక్స్ సర్వేలో అక్యురేట్ వాల్యూస్ ఉంటాయి అక్కడ. ఎందుకంటే జరిగిన వివరణ మొత్తం ఉండేది ఎకనామిక్ సర్వేలో, జరగబోయే వివరణ ఉండేది బడ్జెట్. కాబట్టి ఈ సంఖ్యల పైన క్వశ్చన్స్ రావు. మళ్ళీ చెప్తున్నా, వేటిపైన ప్రశ్నలు వస్తున్నాయి అంటే డెఫిసిట్స్, ఏ వేటి గురించి, ఇక్కడ రెవెన్యూ లోటు, ప్రభావిత రెవెన్యూ లోటు, రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటిది, ఎఫెక్టివ్ డెఫిసిట్ అంటే ఏంటిది, వీటిపైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అసలు ఏ అంశాలు ఉన్నాయి, ఎంత పర్సంటేజ్ ఉంది, రెవెన్యూ లోటు, ప్రభావిత రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు, ప్రాథమిక లోటు, వీటి డెఫినేషన్స్ చూసుకోవాలి. మనకి 2025-26 బడ్జెట్లో రెవెన్యూ లోటు ఎంత ఉందో ఈ అంశాలు చూసుకోవాలి. రెవెన్యూ లోటు అంటే ఏంటిది, ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం కదా, ప్రభుత్వము సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి వచ్చే రాబడి, రెవెన్యూ రాబడి, ప్రభుత్వానికి ప్రస్తుత సంవత్సరానికి గాను అనగా 2025-26 సంవత్సరానికి గాను సాధారణ పరిపాలనలో భాగంగా చేసే వ్యయాన్ని ఏమంటున్నాం ఇక్కడ, రెవెన్యూ వ్యయం. ఎంత వస్తుందో ఒక సంఖ్య, ఎంత వెళ్తుందో ఒక సంఖ్య ఉంటుంది కదా. ఇక్కడ 100 రూపాయలు వచ్చి ఇక్కడ 120 రూపాయలు ఖర్చు అయింది అనుకో, అంటే వచ్చేది 100 రూపీస్, పోయేది 120. డెఫిసిట్ ఎంత ఉంటుంది ఇక్కడ, 20 రూపాయలు ఉంటుంది. 100 రూపాయలు రెవెన్యూ రాబడి, ఖర్చు ఎంత అవుతుంది, 120 రూపాయలు అవుతుంది. ఇక్కడ డెఫిసిట్ ఎంత ఏర్పడుతుంది, 20 రూపాయలు ఏర్పడుతుంది. రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం అధికమైతే ఏర్పడేదే రెవెన్యూ లోటు. మళ్ళీ చెప్తున్నా, రెవెన్యూ రాబడి కన్నా, వచ్చేదానికన్నా పోయేది వ్యయము అధికంగా జరిగితే మధ్యలో ఏర్పడ్డది ఉంది కదా, ఇది 20 రూపాయలు, ఇది ఏమంటిది, రెవెన్యూ డెఫిసిట్ అంటారు. మొత్తం బడ్జెట్ గురించి మాట్లాడట్లేదు మనం, రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం మాట్లాడుతున్నాం. మొత్తం బడ్జెట్ ప్రస్తావన వస్తే మొత్తం రాబడి కన్నా మొత్తం వ్యయం అధికమైనప్పుడు అది ఏర్పడేది బడ్జెట్ లోటు, బడ్జెట్ డెఫిసిట్, డెఫిసిట్ బడ్జెట్ అంటాం దాన్ని. ఇక్కడ ఏంటిది, రెవెన్యూ లోటు గురించి మాట్లాడుతున్నాం. రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం అధికమైనప్పుడు ఏర్పడే లోటు ఉంటుంది కదా, అదే రెవెన్యూ లోటు. అది ఎంత అనేది ఇక్కడ చూస్తే 5,23,846 కోట్లు. ఈ 5,23,846 కోట్లు కూడా అడగరండి, ఈ పర్సంటేజ్ వస్తుంది. 1.5% ఉంది కదా, ఇది వస్తుంది క్వశ్చన్లో.
2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రెవెన్యూ లోటును ఎంతగా పొందుపరిచారు శాత రూపంలో అనే క్వశ్చన్ వస్తే 1.5 ఈ అంశం చూసుకోవాలి. నెక్స్ట్ ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిసిట్. ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిసిట్ ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2010-11 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ని బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఇప్పుడు రెవెన్యూ లోటు ఎంత వచ్చింది ఇక్కడ 1.5%, 5,23,846 కోట్లు వస్తుంది కదా. ఈ రెవెన్యూ లోటు అధికమైనప్పుడు ప్రభుత్వానికి సిగ్గుచేటు అనే అంశం ఏర్పడుతుంది. ఎందుకు అనంటే రాబడి కన్నా ప్రభుత్వం వ్యయం చేసినప్పుడు, దేని గురించి మాట్లాడుతున్న డెఫినేషన్లో సాధారణ పరిపాలనలో భాగంగా అంటున్నాం. ఈ సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి రాబడి సమకూరనప్పుడు వ్యయం అధికం చేస్తే ప్రభుత్వం వైఫల్యం చెందినట్టే కదా. ఇలాంటి వ్యవస్థ ఏర్పడే అవకాశం ఉంటుందేమో అని చెప్పి ఇక్కడ 5,23,846 కోట్లు కాకుండా 15,20,00,000 ఉంటాయి. అప్పుడు ప్రభుత్వము సమాధానం చెప్పలేదు. అలాంటి అంశాలలో ఎఫెక్టివ్ రెవెన్యూ లోటు అనే ఒక తీసుకొచ్చారు. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనే ఒక అంశాన్ని 2010-11 బడ్జెట్ నుంచి తీసుకురావడం జరిగింది. ఈ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ యొక్క డెఫినేషన్ ఏంటిది అని అంటే ప్రభుత్వము రాష్ట్రాలకు గ్రాంట్లు ఇస్తుంది. ఆ గ్రాంట్లు ఏ విధంగా ఇస్తుంది? రెవెన్యూ వ్యయంలో భాగంగానే ఇస్తుంది కదా. ఈ రెవెన్యూ సాధారణ పరిపాలనలో భాగంగా ఈ అంశం గుర్తుపెట్టుకోవాలి. రెవెన్యూ వ్యయంలో భాగంగానే ప్రభుత్వం ఏం చేస్తుంది? గ్రాంట్లు ఇస్తుంది రాష్ట్రాలకు. ఎందుకు అంటే రాష్ట్రాల కంటే పై స్థాయిలో కేంద్రం ఉంటుంది. రాష్ట్రాల బడ్జెట్ కంటే కేంద్ర బడ్జెట్ అధికంగా ఉంటుంది. రాష్ట్రాలు భారతదేశంలో ఏ రాష్ట్రాలలో ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుగా ఉండలేరో ఆ రాష్ట్రాలకు కొన్ని గ్రాంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రాంట్ల రూపంలో కేంద్రం ఇచ్చేటప్పుడు అవి రెవెన్యూ వ్యయంలో భాగం. కానీ రాష్ట్రాలలో ఆ కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు ఉంటాయి కదా. ఇప్పుడు కేంద్రం ఏం చేస్తుంది? హెల్త్ సెక్టార్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,00,000 కోట్లు ఇచ్చింది. ఇక్కడ రెవెన్యూ వ్యయంలో భాగంగా ఇచ్చింది ఎవరు? కేంద్రం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమవుతుంది? అది హెల్త్ సెక్టార్లో భాగంగా ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హాస్పిటల్స్ కడుతుంది. అప్పుడు ఏమవుతుంది? అక్కడ మూలధన వ్యయం అవుతుంది. ఎందుకు మూలధన వ్యయం? కట్టడాలు కదా, అది ఎక్కువ దీర్ఘకాలం పాటు ఉంటుంది కాబట్టి అది మూలధన వ్యయం భాగంగా పరిగణిస్తారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్రంలో రెవెన్యూ వ్యయంలో భాగంగా ఇచ్చినాం, ఇక్కడనేమో క్యాపిటల్ వ్యయం అవుతుంది. కాబట్టి కేంద్రం ఏం చేస్తుంది? అప్పుడు అరే మనం ఇచ్చిన రెవెన్యూ వ్యయంలో భాగంగా ఇస్తే అక్కడ ఏమవుతుంది? మూలధన వ్యయం అవుతుంది. కాబట్టి ఈ మూలధన వ్యయం కోసం ఏదైతే మనం రెవెన్యూ గ్రాంట్లు ఇస్తున్నామో వాటిని రెవెన్యూ లోటులో భాగంగా తీసివేయాలి. గ్రాంట్లు ఓన్లీ హెల్త్ సెక్టార్కి చాలా రకాలు ఇస్తాం కదా, అందులో ఇచ్చిన గ్రాంట్లలో రాష్ట్రాలు ఏవైతే మూలధన గ్రాంట్లుగా ఉపయోగించుకుంటున్నాయో, మూలధనం కోసం ఉపయోగించుకుంటున్నాయో వాటి విలువను మాత్రమే తీసివేసి రెవెన్యూ లోటు నుంచి ఆ అమౌంట్ను 5,23,846 కోట్ల నుంచి తీసివేస్తే ఆ తీసివేసిన అమౌంట్ను జీడిపిలో శాతంగా తెలిపితే వచ్చేదే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది? ఇక్కడ 0.3% ఉంది. అంటే 5,23,846 కోట్లలో రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లు ఎక్కువగా రాష్ట్రాలు వేటి కోసం ఉపయోగిస్తున్నాయి? మూలధనం కోసం. మూలధనం అంటే ఏంటిదండి? భవనాలు కట్టడాన్ని ఒక మూలధనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. హాస్పిటల్స్ కట్టినాం. హాస్పిటల్స్ ఏం దీర్ఘకాలం పాటు ప్రజలకు సేవలు చేస్తుంది. సేవలతో పాటు ఆ భవనంలో ఉన్న హాస్పిటల్కి ఆదాయం సమకూరుతుంది కదా, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ రెవెన్యూ వ్యయంలో కేంద్రం ఇస్తుంది, కానీ అక్కడ మూలధన వ్యయంగా జరుగుతుంది కదా. ఇలాంటి వ్యవస్థలో మనం ఇచ్చేది అక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. కాబట్టి దీనిని కూడా మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ఇతర రాష్ట్రాలు కానీ మనం ఇచ్చే గ్రాంట్లను వారు రెవెన్యూ వ్యయంగా ఉపయోగిస్తే, అంటే పరిపాలన ఖర్చుల కోసం ఉపయోగించారనుకో, పెన్షన్లు ఇవ్వడం కానీ డిఫెన్స్ సెక్టార్కి కేటాయించడం కానీ ఇలాంటివి చేస్తే వాటిని మనం పరిగణించకూడదు. జస్ట్ మూలధన గ్రాంట్లుగా మూలధనంగా ఉపయోగించిన వాటిని పరిగణించి తీసివేద్దామని చెప్పి 5,23,846 కోట్ల నుంచి తీసివేస్తే వచ్చింది ఎంత? 96,654 కోట్లు. ఈ 96,654 కోట్లు రాష్ట్రాలలో గ్రాంట్లు వాళ్ళు పరిపాలన ఖర్చులు, అంటే తిరిగి మళ్ళీ అమౌంట్ రాదు. ఆ ఖర్చు ఎంత ఉంది? 96,654 కోట్లు. అప్పుడు పర్సంటేజ్ ఎంత వచ్చింది? 0.3%. ఈ అంశాలు చూసుకోవాలి. నెక్స్ట్ ద్రవ్యలోటు. ద్రవ్యలోటు నేను ఎందుకు డెఫినేషన్స్ పదే మళ్ళీ చెప్తున్నానంటే, మనకి బడ్జెట్ సిలబస్లో పొందుపరిచిర్రు. డెఫినేషన్ పైన ఒక ఆప్షన్ వస్తుంది, ప్రస్తుత బడ్జెట్ ప్రకారం ఎంత ఉంది ఈ ఆప్షన్ వస్తుంది. ఈ అంశాలు పదే చూసుకోవాలి. నేను బడ్జెట్ ఒకటే చదువుతా, కోశ లోటు ఇంతుంది, ద్రవ్య లోటు ఇంతుంది, ప్రాథమిక లోటు ఇంతుంది అంటే నడవదు. పదే చెప్తున్నా, రెవెన్యూ లోటు డెఫినేషన్ తెలుసుకోవాల్సిందే, ప్రభావిత రెవెన్యూ లోటు డెఫినేషన్ తెలుసుకోవాల్సిందే, ద్రవ్య లోటు డెఫినేషన్ తెలుసుకోవాల్సిందే.
ప్రాథమిక లోటు డెఫినేషన్ తెలుసుకోవాల్సిందే. ప్రతి దానికి వివరణతో కూడిన డెఫినేషన్ ప్రతిదీ ఉంటుంది. అది తెలుసుకొని మాత్రమే ఇవి చూస్తేనే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ద్రవ్యలోటుని ఏమన్నా ఫిజికల్ డెఫిసిట్, ద్రవ్యలోటునే కోశ లోటు అని కూడా పిలవడం జరుగుతుంది, ఆర్థిక లోటు అని పిలవడం జరుగుతుంది. ఈ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటిది అని అంటే, అసలు ఫిజికల్ డెఫిసిట్ అనే ప్రస్తావన ఎప్పుడు వచ్చింది అంటే 1985లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే సుకుమాయ్ చక్రవర్తి కమిటీని నియమించడం జరిగింది. ఆర్బీఐ ద్రవ్య విధానాన్ని పరిశీలించడం కోసము సుకుమాయ్ చక్రవర్తి కమిటీని 1985లో ఏర్పాటు చేస్తే ఆ కమిటీ ఏమని సూచించింది అని అంటే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ ఉంటుంది కదా, ఈ బడ్జెట్ అనేది వాస్తవికతను తెలియజేయడం లేదు. అంటే ఏంటిది అర్థం అంటే, కేంద్ర బడ్జెట్లో పొందుపరుస్తున్న అంశాలలో రాబడి అనేది 100 రూపాయలు వస్తే వ్యయం అనేది 120 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ వస్తున్న రాబడి 100 రూపాయలు, పోయేది 120 రూపీస్. లోటు ఎంత వస్తుంది, డెఫిసిట్ ఎంత, 20 రూపాయలు వస్తుంది. ఓకే రైట్, వీళ్ళు బడ్జెట్ లోటు 20 రూపాయలని చూపిస్తారు, ఇది కరెక్టే. కానీ వారికి వచ్చే రాబడి ఉంది కదా 100 రూపాయలు, ఈ రాబడిలో వాళ్ళు మార్కెట్ నుంచి కూడా కొన్ని రుణాలు తీసుకుంటారు. ఆ రుణాలు 30 రూపాయలు తీసుకున్నారు 100 రూపాయలలో. ఈ 30 రూపాయల రుణాలను బడ్జెట్లో మెన్షన్ చేయడం లేదు. వాళ్ళు రాబడిలో భాగంగానే మెన్షన్ చేస్తారు ఈ 100 రూపాయలలో 30 రూపాయల రుణాలను. ఇది ఇట్లా మీరు మెన్షన్ చేయకపోవడం వల్ల బడ్జెట్ యొక్క వాస్తవికతను ఇక్కడ తెలియజేయడం లేదు. మీరు ఏం చేయాలి, కేంద్ర బడ్జెట్లో కొత్తగా మీరు తీసుకున్న ఈ 30 రూపాయల రుణాలు ఉన్నాయి కదా, ఏ సంవత్సరం ఆ సంవత్సరానికి గాను మీరు తీసుకుంటున్న ఈ రుణాలు ఉన్నాయి కదా, ఈ రుణాలను కూడా సపరేట్గా మెన్షన్ చేయండి. ఆ మెన్షన్ చేసే దానిని కోశలోటు అంటారు. ఆ కోశలోటును మీరు బడ్జెట్లో పరిచయం చేయండి అని చెప్పి సుకుమాయ్ చక్రవర్తి కమిటీ తెలియజేయడం జరిగింది. ఎప్పుడు 1985లో నియమించిన సుకుమాయ్ చక్రవర్తి కమిటీ. కానీ కేంద్రంలో కోశలోటు అనగా ద్రవ్యలోటును ఎప్పుడు ప్రవేశపెట్టిన ఫిజికల్ డెఫిసిట్ని అంటే 1997-98 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మొట్టమొదటిసారిగా ద్రవ్యలోటును పరిచయం చేశారు. ఈ ద్రవ్యలోటు గురించి ఏంటిది అని అంటే, రాబడి 1000 రూపాయలు, వ్యయం 1200 అయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, రాబడి 1000 రూపాయలు, వ్యయము 1200 రూపాయలు, బడ్జెట్ లోటు ఎంత 200 రూపాయలు ఉంది. 2025-26 సంవత్సరానికి గాను తీసుకున్న బడ్జెట్ యొక్క వివరాలు ఇది. ఈ 1000 రూపాయలలో కూడా మార్కెట్ నుంచి తీసుకున్న రుణాలు ఎంత ఉన్నాయి అంటే 500 రూపాయలు ఉన్నాయి. ఇది అప్పే. ఈ బడ్జెట్ లోటు పూరించాలంటే కూడా అప్పే కదా. ఈ 500 రూపాయలు ప్లస్ ఈ 200 రూపాయలు మొత్తంగా 700 రూపాయలు ఉన్నాయి. ఈ 700 రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరం కోసం చేసే అప్పే కదా. ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2025-26 కదా. ఈ 2025-26 సంవత్సరం కోసం చేసే ఈ 700 రూపాయల అప్పునే శాత రూపంలో, జీడిపిలో శాత రూపంలో తెలపడాన్ని కోశలోటు అంటారు. మనం మొత్తం బడ్జెట్ ఎంత 50 లక్షల కోట్లకు పైగా ఉంది కదా. ఈ 50 లక్షల కోట్ల పైగా ఉన్న బడ్జెట్లో ద్రవ్యలోటు యొక్క విలువ ఎంత ఉంది, 15,68,936 కోట్లు ఉంది కదా. ఇది మొత్తం జీడిపిలో, మొత్తం యొక్క బడ్జెట్లో శాత రూపంలో తెలిపితే ఎంత వస్తుంది, ఇక్కడ 4.4%. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం. ఎందుకు అనంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో ద్రవ్యలోటు యొక్క శాతం ఏమైంది, తగ్గుదల నమోదైంది. ఇంత 4.4%. ప్రాథమిక లోటు. నెక్స్ట్ ప్రాథమిక లోటు చూసుకోవాలి. ప్రాథమిక లోటు యొక్క అంశం ఏంటిది, ఇక్కడ ద్రవ్య లోటు అయిపోయింది, ప్రభావిత రెవెన్యూ లోటు అయిపోయింది. రెవెన్యూ లోటు ఎంత ఉంది 1.5. ఇవి మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. 0.3 ప్రభావిత రెవెన్యూ లోటు. నెక్స్ట్ ద్రవ్య లోటు ఎంత 4.4%. ప్రాథమిక లోటు అంటున్నాం ఇక్కడ, ప్రైమరీ డెఫిసిట్. ఏదైతే కోశ లోటు అర్థమవుతుందో అప్పుడే ప్రాథమిక లోటు అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఒక ఆర్థిక సంవత్సర కాలంలో మార్కెట్ నుంచి తీసుకొచ్చిన రుణాల మొత్తాన్ని మనం ఏమంటున్నాం, కోశ లోటు అంటున్నాం. ఈ కోశ లోటుకు సంబంధించి ఇప్పుడు 2025-26 సంవత్సరం, 2025-26 సంవత్సరంలో 600 రూపాయలను మనం అప్పు తీసుకొచ్చినాం. ఈ 600 రూపాయల అప్పును జీడిపిలో శాతంగా తెలిపితే ఎంత వస్తుంది, ద్రవ్యలోటు యొక్క పర్సంటేజ్ అడిగితే శాత రూపము, విలువ అడిగితే 600 రూపాయలు అంటున్నాం ఇక్కడ. అయితే ఈ 600 రూపాయలు ఇప్పుడు 25-26 సంవత్సరంలో అప్పు తెచ్చినాం. ఇంతకుముందు ఆర్థిక సంవత్సరం ఏంది 2024-25. ఈ సంవత్సరంలో కూడా అప్పులు తెచ్చే ఉంటాం కదా. ఈ సంవత్సరంలో తెచ్చిన అప్పుల కోసం వడ్డీ చెల్లింపులు చెల్లిస్తుంది కదా ప్రభుత్వము. ఈ అప్పులకు చెల్లించిన వడ్డీ చెల్లింపులు ఒక 200 రూపాయలు ఉన్నాయి అనుకో.
ఈ వడ్డీ చెల్లింపులు ఈ సంవత్సరంలో చెల్లించాలి. అప్పుడు ఎట్లా చెల్లించాం, వడ్డీ చెల్లింపులన్నా చెల్లించాలి కదా. ఈ చెల్లించే 200 రూపాయలు ఉంటాయి కదా, ఈ 200 రూపాయలను దీంట్లోకి తీసేస్తే ఎంత వస్తాయి, 400 రూపాయలు వస్తాయి. ఈ 400 రూపాయలనే ప్రాథమిక లోటు అంటారు. ఈ ప్రైమరీ డెఫిసిట్ అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వము బడ్జెట్లో కొత్తగా తీసుకొచ్చిన రుణాల నుండి గత సంవత్సర కాలంలో చేసిన అప్పుల యొక్క వడ్డీ చెల్లింపులను తీసివేయగా పరిపాలన కోసం ఉపయోగించే వ్యయం కోసం ఉపయోగించే అమౌంట్ ఉంటుంది. ఎంత ఉంది ఇక్కడ, 400 రూపాయలు ఉంది. ఈ 400 రూపాయలనే ప్రాథమిక లోటు అంటారు. ప్రస్తుత సంవత్సరానికి గాను ప్రభుత్వం తీసుకొచ్చిన మార్కెట్ రుణాల నుండి గత సంవత్సరంలో చేసిన అప్పుల వడ్డీల చెల్లింపులను తీసివేయగా వచ్చేదే ప్రాథమిక లోటు. ఈ ప్రాథమిక లోటు ఎంత ఉంది ఇక్కడ, 0.8% ఉంది. ఎంత, 0.8% ఉంది. ఈ అంశం కూడా చూసుకోవాలి. నేను పదే డెఫినేషన్స్ ఎందుకు చెప్తున్నానంటే ఒక క్లారిటీ కోసం చెప్తున్నా. రెవెన్యూ లోటు ఇంత, ప్రభావిత రెవెన్యూ లోటు ఇంత అని చెప్పి నేను వెళ్ళిపోవచ్చు. కానీ క్వశ్చన్లో ఆప్షన్ ఒకటి డెఫినేషన్ వస్తుంది, ఒకటి ప్రస్తుత సంవత్సరం వస్తుంది, గత సంవత్సరం ఎంత ఉంది అనేది కూడా వస్తుంది. ఆ అంశం కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది ఇక్కడ, 4.8 లాస్ట్ ఇయర్ బడ్జెట్లో. ఇప్పుడు ఎంత, 4.4%. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరానికి ద్రవ్యలోటు ఏముంది, తగ్గుదల నమోదైంది. నెక్స్ట్ ప్రాథమిక రెవెన్యూ లోటు ఎంత ఉంది, అప్పుడు 1.3, ఇప్పుడు ఎంత ఉంది, 0.8% ఉంది. ప్రభావిత రెవెన్యూ లోటు ఎంత ఉంది, 24-25 బడ్జెట్లో 1.0, ఇప్పుడు ఎంత ఉంది, 0.3 ఉంది. అప్పుడు 1.9 ఏముంది, రెవెన్యూ లోటు ఉంది. ప్రస్తుతం ఎంత ఉంది ఇక్కడ, 1.5 ఉంది.